రెక్కల గుర్రం ఒక మాయా కథ. వెండి కొండల గ్రామం. ఎన్నో ఏళ్ల క్రితం వెండి రంగు పర్వతాలతో చుట్టుముట్టిన ఒక లోయలో చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో జీవితం సాదాసీదాగా సాగేది. పిల్లలు నదీ తీరంలో ఆడుకునేవారు, పెద్దవాళ్లు పాత కథలు చెప్పుకునేవారు. కాని ఆ పిల్లల్లో ఒక అమ్మాయి వేరేలా ఉండేది, మీనా. మిగతావాళ్లలా నది దగ్గర ఆడకుండా ఆమె తరచూ తన ఇల్లు పైకప్పు మీద కూర్చొని ఆకాశాన్ని తాకే పర్వతాలను చూస్తూ ఉండేది. తన మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుండేది. ఈ పర్వతాల పక్కన ఏముంటుందో అని. మాయా రాత్రి. ఒక పౌర్ణమి రాత్రి వెండి వెలుతురు భూమిని తాకుతున్నప్పుడు మీనాకు ఓ వింత శబ్దం వినిపించింది. అది గాలి శబ్దం కాదు, నదీ జలపాతాల శబ్దం కాదు. అది భారీ రెక్కల చప్పుళ్ళు. ఆకాశం నుండి ఒక తెల్లని గుర్రం బంగారు రంగు రెక్కలతో కాంతుల వర్షంలో దిగివచ్చింది. ఆ గుర్రం పేరు అరియోన్. అది మృదువుగా మాట్లాడింది. నేను మరచిపోయిన మార్గాల కాపలాదారుడ్ని, అరియోన్. కలలతో నిండినవాళ్లకే నేను కనిపిస్తాను. నీకు ఈ పర్వతాలపైన ఏముందో చూడాలని ఉందా? మీనా హృదయం బలంగా కొట్టుకుంది. ఆమె నెమ్మదిగా తల ఊపింది. అవును, చాలా రోజుల కల ఇది. మొదటి ఎగిరే ప్రయాణం. మీనా అరియోన్ వెన్నుపైన ఎక్కింది. ఒక గాలిలో లేచినట్టుగా గుర్రం రెక్కలు విప్పి ఆకాశంలోకి దూసుకెళ్ళింది. కింద గ్రామం చిన్న బొమ్మలా కనిపించింది. గాలి మీనా జుట్టును తాకుతుంటే నక్షత్రాలు అందులోకి చేరినట్టు అనిపించాయి. ఆమె ఎన్నడూ ఊహించని అద్భుత దృశ్యాలు చూసింది. పౌర్ణమి వెలుగులో మెరిసే బంగారు అడవులు, ఆకాశంలో కదిలే మేఘ నదులు, గాలిలో తేలే ద్వీప నగరాలు, వాటి మధ్య ప్రకాశించే దీపాలు. అరియోన్ చెప్పింది, ఈ లోకాలు ఎప్పుడూ ఇక్కడే ఉన్నాయి. కాని కలలతో ఎగరేవాళ్లకే కనిపిస్తాయి. ప్రతిధ్వనించే కలల లోయ. ఆ ఇద్దరూ ఒక లోయలో దిగారు. ఆ లోయ గాలిలో స్వరాలు వినిపించాయి. పువ్వుల్లా వెలుగుతున్న సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయి. అవి మరచిపోయిన కలల రూపాలు. ఒక బాలుడి పెయింటింగ్ కల రంగురంగుల మబ్బుల్లా తేలుతూ ఉంది. ఒక అమ్మాయి సంగీత కల ప్రకాశించే జ్యోతుల్లా గాలిలో నర్తిస్తుంది. మీనా ఒక సీతాకోకచిలుకను తాకగానే అది మెరిసిపోతూ మాయమైంది. ఆమెకు ఓ దృశ్యం కనబడింది. తన గ్రామం ఆనందంతో, అద్భుతాలతో నిండిపోతున్న దృశ్యం. అరియోన్ మెల్లగా అన్నాడు, ప్రతి కల ఒక వెలుగు. దాన్ని పంచుకోకపోతే అది మసకబారిపోతుంది. సందేహాల నీడలు. హఠాత్తుగా నల్లని మబ్బులు చేరాయి. ఆ నీడలు చెప్పాయి, నీ కలలు అబద్ధం. ఎవరూ నమ్మరు. మీనా గుండెల్లో భయం పుట్టింది. అరియోన్ అన్నాడు, కళ్ళు మూసుకో. నీ కలను ఎందుకు నమ్మావో గుర్తుపెట్టుకో. మీనా తన చిన్ననాటి రాత్రులను గుర్తుచేసుకుంది, ఆకాశం వైపు ఆశతో చూసిన క్షణాలను. ఆ జ్ఞాపకం వెలుగులా మెరిసింది. చీకటి మాయం అయింది. నక్షత్రాల రాజ్యం. ఒక నక్షత్రాలతో నిర్మించిన మహాప్రాసాదానికి చేరుకున్నారు. అక్కడ నక్షత్ర కాంతులతో చేసిన జీవులు వచ్చి మీనాను ఆహ్వానించాయి. అవి చెప్పాయి, నువ్వు చూసింది బయట కాదు, నీ లోపలే ఉంది. నిజమైన మాయ నీ కలలో ఉంది. వాళ్ళు అరియోన్ రెక్క నుండి ఒక వెండి పింజ తీసి మీనాకు ఇచ్చారు. ఇది నీకు గుర్తుచేస్తుంది, కలలు పంచడం నీ అత్యంత గొప్ప కర్తవ్యం. తిరుగు ప్రయాణం. వెలుతురు తొంగి చూసే సమయానికి మీనా తన గ్రామానికి తిరిగొచ్చింది. ఆమె తన కథ అందరికీ చెప్పింది. ఎక్కువ మంది నవ్వారు, ఇది పిచ్చి కలలే అని. కాని కొంతమంది పిల్లల కళ్లల్లో కొత్త వెలుగు పుట్టింది. వాళ్లు కూడా కలలు కనడం మొదలుపెట్టారు. కలల వారసత్వం. ఏళ్లు గడిచాయి. మీనా ప్రేరణతో ఆ పిల్లలు పెరిగి పర్వతాల్ని దాటి కొత్త ప్రపంచాలను కనుగొన్నారు. ఆ గ్రామం ఓ చిన్న లోయ కాదు, అది కళలు, సంగీతం, జ్ఞానంతో నిండిన ప్రదేశంగా మారింది. మీనా వృద్ధురాలైనప్పుడు కూడా పౌర్ణమి రాత్రుల్లో ఆమె చెవుల్లో ఆ రెక్కల శబ్దం వినిపించేది. ముగింపు. ఒకరి కల మరొకరి రెక్క అవుతుంది. కలలు కనడం అందమైనది. కాని వాటిని పంచితే మొత్తం ప్రపంచం ఎగరగలదు.
నీతి. కలలు రెక్కలు ఇస్తాయి, కానీ వాటిని పంచితే అందరికీ ఆకాశం తెరుచుకుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.